మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా హిట్టింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనల్ని ఎవరో ఒకరు మాటలతోనా, చేతలతోనా, బిహేవియర్తోనా, లేకపోతే లైక్ జెలస్తోనా మనల్ని హిట్ చేస్తుంటారు, మనల్ని డౌన్ చేయడానికి. బట్ అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఏడవడం అనేది ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉంటుంది అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. అంటే బయటకు వచ్చే అమ్మాయిల ఇంకెక్కువ ఉంటుంది అనుకుంటా. బట్ మీరు ఏ సందర్భాలలో మరీ అంత ఏడ్చేంత సిచ్యువేషన్ కానీ, లేదంటే ఆ బాధ, పెయిన్ ఎలా రిలీఫ్ అయ్యారు? రిలీఫ్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. లేదు. ఓకే. ఎందుకు అంటే చాలా కష్టపడతాను, చాలా అంటే చాలా కష్టపడతాను. అంటే నాతోటి కళాకారులకైనా, నా ఆర్గనైజర్లకైనా, నా టీం మెంబర్స్కైనా వాళ్ళు అంటారు ఎంత చేస్తావు అని. రీసెంట్లీ మన నవీన్ అనే ఈవెంట్లోనే నైట్ మొత్తం ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్, షివరింగ్. సో నాతో పాటు ఉన్న ఆర్టిస్టులు అమ్మాయిలు వాళ్ళు భయపడిపోయారు. అక్క లే హాస్పిటల్కి వెళ్దాం, మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని. నైట్ అంతా వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేశారు. నా పిల్లలు అని నేను నా దగ్గరకు వచ్చే క్యాంపెయినింగ్ నైట్ మొత్తం ఉండేదా? లేదు, డేలో ఉండేది. సో నైట్ నాకు కొంచెం సిక్ అయ్యాను అనమాట, బాగా ఇదయ్యాను. పిల్లలు భయపడిపోయారు. అక్క లే మేము చూస్తాం, నన్ను బాగా ప్రొటెక్ట్ చేశారు. అంటే నేను కన్నా పిల్లలే నా పిల్లలు కాదు, నా దగ్గరకు వచ్చే ప్రతి ఈవెంట్కి నా దగ్గరకు వచ్చే ప్రతి పిల్లలు నా పిల్లలే. నేను వాళ్ళకి ఏదైనా కావాలంటే నా పిల్లలకి ఇది కావాలి అని మాట్లాడతాను తప్ప నా కళాకారులకు ఇది కావాలి నేను ఎక్కడ చెప్పనమ్మా. సో వాళ్ళు నన్ను బాగా చేశారు. అట్ ద సేమ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఈవెంట్లు చేయడం, అది చేయడం. పిల్లలు అసలు స్టన్, నీ కలసట రాదా అక్క, నీ హెల్త్ ప్రాబ్లము, ఇక్కడ పాప గురించి ఆలోచిస్తావు, అక్కడ బాబు గురించి ఆలోచిస్తావు, అండ్ బావ గురించి ఆలోచిస్తావు, ఫ్యామిలీ ఉంది, ఈఎంఐ ఉంటుంది, ఇది ఉంది, అది ఉంది అని అందరితో మాట్లాడతావు, అందరికి ఇచ్చేస్తావు, నీకు అలసట అనేది ఉండదా అంటే ఉంటుంది. కానీ ఆ అలసటకి విశ్రాంతి దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను, కానీ టైం పట్టేటట్టుంది. బట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత పెద్ద సక్సెస్ వస్తుంది కదా. దాన్ని నేను నమ్ముతాను. నా హార్డ్ వర్క్ ఎంత అంటే నిద్ర ఉండదు. 24 గంటల్లో నేను పడుకునేది 3 గంటలు 4 గంటలు. నేను తినేది 3 పూటల్లో, నేను తినేది ఒక పూట కూడా ఉండదు ఒక్కొక్కసారి. మామూలుగా జావా తాగేసి డే అంతా తీసేస్తాను, అండ్ ఒక టీ తాగి డే అంతా వెళ్ళిపోతుంది. స్లిమ్నెస్ కి సీక్రెట్ ఇదేనా? అంటే టైం ఉండక. అవును, టైం ఉండదు. మనం తినాలనుకునే టైంకి అప్పుడు ఫుడ్ రెడీగా ఉండదు. అలాంటి టైంలో ఒకవేళ నేను ఎర్లీగా ఇంటికి వెళ్ళినా తినే ఓపిక ఉండదు, బాగా చేసుకోవాలా, తినాలా అని అనుకున్న టైంలో వదిన ముద్దలు పెడుతుంది కలిపి. ఓపిక లేకపోయినా పాప తినిపిస్తుంది, బాబు తినిపిస్తారు, అండ్ అక్క కూడా బాగా ఇది చేస్తారు. కాబట్టి ఇలాంటివి ఇంకెన్ని రోజులు అంటే ఒక ఆడపిల్ల కష్టపడ్డా ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఎందుకు ఇంకా ఇంత డిగ్రేడ్ చేస్తున్నారు, ఇంత చిన్న చూపు చూస్తున్నారు, ఇంకా ఏం చేయాలి, నేను నా లైఫ్ని నేను ఇంకా ఎలా నిలబడాలి, నేను ఎలా పేరు సంపాదించాలి అనే దాని గురించి చాలా స్టిల్ ఈ రోజు ఇప్పటి వరకు కూడా దాని గురించి బాగా సఫర్ అవుతాం. ఓకే. స్టిల్ ఎప్పుడైనా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ నైట్ మనకి 12-1 o'clock అయినా కానీ రిటర్న్ రావాలంటే అదొక పెద్ద గందరగోళం. ఆ గందరగోళం నుంచి మనం బయటకు వచ్చే వరకు గుడ్లలో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి. అలాగే అంటే మన పక్కన ఎవరైనా ఉంటే పర్లేదు, ఎవరు లేని సిచ్యువేషన్లో ఇంకా అది ముందుకు ఏడ్చలేము, వెనక్కి సైలెంట్గా కూర్చోలేము అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అలా ఉన్నాయి. సో కొంతమంది ఉన్నారు నన్ను భరించే వాళ్ళు. వాళ్ళకి నైట్ అవుట్లో కాల్ చేస్తాను. సో జర్నీలో వెళ్తాను కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ చేస్తాను బాగా. ఆ టైంలో నేను అక్కడ నుంచి నా ఇంటికి వెళ్ళే వరకు నేను ఆన్ కాల్లో ఉంటాను మోస్ట్లీ. అండ్ 11-12 వరకు అయితే అక్క కానీ వదిన కానీ అక్క వాళ్ళ బాబు ఉంటారు. సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాను. 12 దాటింది, 2 అయింది, 3 అయిందంటే మా కో ఆర్టిస్టులు అండ్ మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ట్రావెల్ చేస్తాను. ఇంకొంతమంది అయితే పాపం వాళ్ళకి మార్నింగే వర్క్ ఉన్నా కూడా నైట్ అంతా అంటే నేను ఇంటికి రీచ్ అయ్యేంత వరకు నేను వాళ్ళకి డిస్టర్బ్ చేస్తాను, వాళ్ళు భరిస్తున్నారు అలా. సో వాళ్ళకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పవచ్చు. సో అంటే లైక్ ఒక అమ్మాయి అంటే డాన్సింగే కాకుండా చూడ్డానికి అందంగా, ముద్దుగా, చాలా బాగుందంటే అడ్మైర్ అవుతారు ఖచ్చితంగా. ఎలా ఉన్నా కానీ అమ్మాయి అంటే అమ్మాయి చూస్తారు కదా. సో చాలామంది మీకు ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే సంథింగ్ ఉంటారు కదా, అవన్నీ ఎలా తీసుకుంటారు మీరు? కాంప్లిమెంట్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా?
బాగానే రిసీవ్ చేసుకుంటాను. కొంతమంది నన్ను నానమ్మ అని పిలుస్తారు, అంటే నా ఆర్టిస్టులు. ఓకే. కొంతమంది అత్తయ్య అని పిలుస్తారు, కొంతమంది ఎందుకు మీ అబ్బాయిని పెళ్లి చేసుకుందామన్నా? అలా కూడా. ఆ అబ్బాయి మీ అబ్బాయినా? అవును. అండ్ కొంతమంది అమ్మాయిలు అత్తయ్య అని పిలుస్తారు, అబ్బాయిలు కూడా అత్తయ్య అని పిలుస్తారు, ఆంటీ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, అమ్మ అని పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు. సో ఏ పిలుపు పిలిచినా నేను పలుకుతాను. అరే నేను అంత ఏజ్ కాదురా, నన్ను ఇలా పిలవద్దు అని అమ్మాయిలని హర్ట్ చేయను, అబ్బాయిలని కూడా హర్ట్ చేయను. అంటే వాళ్ళు ప్రేమతో పిలిచినా యాక్సెప్ట్ చేస్తాను, కోపంతో పిలిచినా యాక్సెప్ట్ చేస్తాను. అంటే వాళ్ళు నన్ను అలా ఊహించుకుంటున్నారు. ఇప్పుడు నన్ను నానమ్మ అని పిలుస్తున్నారు అని అంటే నన్ను అలా ఊహించుకుంటున్నారు. సో నాలో ఒక యాంగిల్ తనకు నచ్చింది కాబట్టి ఆ నానమ్మ అనే పేరు అనే పిలుపు నాకు దక్కింది. అది నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే.